హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓ కస్టమరు ఈ 3 బ్లౌజులు అయితే కుట్టమనేసి ఇచ్చారండి. నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేయాలంటే ముందుగా లైనింగ్స్ని కట్ చేస్తాను కదండి. ఇక ఈ లైనింగ్ పీసులన్నిటినీ కూడా ఒకదానిపైన ఒకటి మడత విప్పేసి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటి వేసేసుకోవాలండి. నేను మూడింటిని కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను. ఈ 3 కూడా ఒకదానిపైన ఒకటి వేసేసుకోవాలండి. ఎక్కడా కూడా ఎక్కువ తక్కువలు లేకుండా కరెక్ట్గా కొలతలు అయితే చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ తక్కువలు ఉంటే మాత్రానికి బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా రాదండి. చూసారా, ఇలా 3 కూడా ఒకదానిపైన ఒకటి వేసుకోవాలండి. ఎక్కువ తక్కువలు లేకుండా సరిగ్గా సెట్ చేసుకోవాలండి. సరిగ్గా ఉన్నాయా లేదా అనేసి 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక మనం బ్లౌజ్ కటింగ్ని అయితే చూద్దామండి. ఈ కస్టమరు బ్యాకు కప్పుని ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టమన్నారండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి అలాగే మనం నడుం బెల్ట్ వేస్తాం కదండి. నడుం బెల్ట్ వేసినప్పుడు ఒక పావు ఖర్చులోకి పోతుంది కనుక ఒక పావు పెట్టి అంతే 1/2తో ఎక్స్ట్రా పెట్టేయాలండి. మనం కప్పు పెంచమంటే ఎలా అనేది కొద్దిమందికి అర్థం అవ్వదు కదా అండి. మనల్ని ఎప్పుడైనా వాళ్ళు కప్పు కానీ ఎక్స్ట్రా ఏది పెట్టమంటే ముందు మనం ఎక్స్ట్రాకే పెట్టేసి తర్వాత సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే మనం కొలతలు అయితే తీసుకోవాలండి. చూసారా, ఈ కస్టమరు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా. ముందుగా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని తర్వాత మనం నడుం బెల్ట్ వేసినప్పుడు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెడతాం కదా అండి. సేమ్ అలానే పెట్టేసుకోవాలండి. ఇక మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా 2 చివర్లు కూడా ఒక చోటకు తెచ్చి లూజ్ అయితే చెక్ చేసుకోవాలండి. ఈ ఆది బ్లౌజ్కి ఖర్చు అయితే సరిపోతుంది. అలాగే డాట్స్ వేసుకోవడం కోసం కూడా కలిపేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. సైడ్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టుకోవాలండి. ఇక బ్లౌజు మొత్తం పొడవు వచ్చేసి 12.5 ఇంచులు అయితే ఉందండి. మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసాం కదా, 13.5 ఇంచులు అయితే ఉంది. ఇక నెక్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే పెట్టానండి. అలాగే నెక్కు పైన 2 ఇంచులు అయితే పెట్టేశాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే పెట్టానండి. మనము ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి కదండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచులు అయితే ఉందండి. మనకి ఎదురుగా కూడా బ్లౌజ్ మొత్తం పొడవు అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. అలాగే చంక కూడా 6 ఇంచులతోటి మనం ఒకసారి చూసుకోవాలండి. ఇలా ఆర్మ్ 6 ఇంచులు పెట్టేసిన తర్వాత రౌండ్ కోసం 1.5 ఇంచులు, అలాగే నెక్ రౌండ్ కోసం కూడా 1 ఇంచు పెట్టేసి ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నేను షోల్డర్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికని మార్కింగ్ చేశాను కదా అండి. అలా మార్కింగ్ చేయటం ద్వారా మనకి నెక్ వెడల్పు అవ్వకోకుండా షోల్డర్స్ జారిపోకోకుండా ఉంటాయండి. అలాగే చంక వైపు కూడా మనం రౌండ్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం 3 బ్లౌజ్ పీసుల్ని కట్ చేస్తున్నాం కనుక ఒకవేళ మనం మార్కింగ్ పెట్టే టైంలో ఏమన్నా సైడ్లు జరిగాయా అనేది చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం ఇప్పుడు రైట్ సైడ్ అంటే మనం రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేద్దామండి. ఇందులో నేను 2 బ్లౌజ్ పీసులని కట్ చేస్తున్నానండి. రెడ్ కలర్ది అది కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు ఉందండి. ఎందుకులే ఇబ్బంది అనేసి అది పక్కన పెట్టేసి 2 బ్లౌజ్ పీసుల్ని హ్యాండ్కి అయితే కట్ చేస్తున్నానండి. ఈ కస్టమరు హ్యాండ్స్ పొడవు ఎప్పుడు కూడా 7 ఇంచెసే ఉంటుందండి. ఈ కస్టమరు నాకు కొంచెం పొడవు పెట్టండి, ఒక 2 ఇంచెస్ మందం అనేసి అన్నారు. వాళ్ళ బ్లౌజ్ మొత్తం పొడవు 7 ఇంచెస్ ఉంది కదా అండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ 9 ఇంచెస్ అయితే పెట్టాను. ఒక 1 ఇంచ్ అయితే మనకి ఫోల్డింగ్ కోసం సరిపోతుందండి. కాకపోతే ఇది లైనింగ్ బ్లౌజ్ కనుక నేను హెమ్మింగ్ కోసం ఏమీ కట్ చేయను కాబట్టి ఇలా 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇలా బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న టక్స్ అయితే ఉంచుకోవాలండి, సెంటర్ పాయింట్ కనుక. ఇక మనం 2 ఇంచుల మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా చివరి వరకు కూడా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి ఉన్నాయి కదండి, వీటిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ సైడ్కి అనేసి క్రాస్ తీసాం కదండి. ఆ క్రాస్ తీసిన పార్ట్కి ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇచ్చిన తర్వాత బీస్ ముక్కతోటి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్లౌజు
లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మనకి ఉల్టా పల్టా తెలియడం కోసం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందామండి. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ సాయంతో ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటాము. ఇక ఇది క్రాస్ కట్ కనుక ఒక బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా క్లాత్ పైన క్రాస్గా అయితే పెట్టాలండి. క్రాస్ కట్ బ్లౌజ్కి ఖచ్చితంగా క్రాసే పెట్టాలండి, లేకపోతే బ్లౌజ్ అనేది కటింగ్ అనేది నీట్గా రాదు, అలాగే స్టిచ్చింగ్ కూడా నీట్గా రాదు. ఇలా సేమ్ బ్యాక్ పార్ట్ లాగే ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టి వైపు ఉండే నెక్తోనైతే ఒకసారి చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకొని మనం హెమ్మింగ్ చేస్తాం కనుక హెమ్మింగ్ కోసం కొద్దిగా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పైకి పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఎలా తీసుకోవాలని ఒక డౌట్ ఉంటే ఇలా ఆది బ్లౌజ్ తోటి ఒకసారి చెక్ చేసుకోండి. ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ వేస్తారు కదా అండి, ఆ షేప్ బెల్ట్ స్టిచ్ వేసే దగ్గర పొడవుగా ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. ఇక తర్వాత మనం హ్యాండ్స్ వేసే చంక వైపు ఫ్రంట్ పార్ట్కి లో చంక అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఒక పావించు ఎక్స్ట్రా లోపలికి అయితే కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకుంటాం కదండి, ఇలా మూడు వైపులు కూడా ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇచ్చిన తర్వాత మనం మార్కింగ్ అయితే కంపల్సరీ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి ఖచ్చితంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ మిగిలిన క్లాత్లో ఇవి ఉన్నాయి కదా అండి, మనం బ్యాక్ సైడ్ కట్ చేసిన నెక్లోని క్లాత్ అండి, అవి మనం కాజల పట్టీకి యూజ్ అవుతుందండి. అవి కట్ చేసి పెట్టుకోవాలి. ఇక తర్వాత ఇటు అంచుల వైపు ఉంది కదా అండి, ఈ అంచుల వైపు ఉండే క్లాత్ని మనం నడుం బెల్ట్కి అలాగే ఉక్సుల పట్టీకి వేసుకోవడానికైతే సరిపోతాయండి. ఇవి కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లోనైతే మనము షేప్ బెల్ట్లను అయితే కట్ చేసుకోవాలండి. అయితే మనం 2 బ్లౌజులు కట్ చేసాం కనుక రెండింటికి కూడా నడుం బెల్ట్ అలాగే ఉక్సుల పట్టీకి కూడా కట్ చేసుకోవాలండి. ఇక ఇప్పుడు షేప్ బెల్టుల కోసం కట్ చేశానండి. వీటికైతే కొద్దిగా జాయింట్ అనేది పడుతుందండి. లోపల వేసే క్లాతే కనుక జాయింట్ పడినా కూడా ఏమీ కాదు. అలాగే మనకి 2 షేప్ బెల్ట్లు అవసరమవుతాయి కనుక రెండింటిని కూడా కట్ చేసుకున్నాను. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ను ఎవరైనా కూడా ఈజీగా చేయొచ్చండి. ఇక ఈ బ్లౌజుల్ని ఎలా స్టిచ్ చేయాలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్.